హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ నుంచైతే మనం ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఈ ఫ్లటర్ ఫ్లో మీద ప్రాజెక్ట్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి, ఏపీఎస్‌తో ఎలా ఇంటిగ్రేట్ అవ్వాలి అనేది చూద్దాము. ఓకే. ఒక ప్రాజెక్ట్ అయితే మనం తీసుకుందాం. లైక్ ఒక అటెండెన్స్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. మొబైల్ అప్లికేషన్‌తో విత్ ఏపీఎస్‌ని కూడా ఎలా బిల్డ్ చేసుకోవాలి ఏంటి అనేది దానికి కూడా ఒక ఫ్రేమ్‌వర్క్‌ని తీసుకొని అది కూడా ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే. క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్. నౌ ఇప్పుడైతే ప్రెజెంట్ మనం మొబైల్ అప్లికేషన్ క్రియేట్ చేద్దాం. ఓకే. అటెండెన్స్ అప్లికేషన్ ఐయామ్ టేకెన్ బ్లాంక్ అప్లికేషన్. ఇక్కడైతే మనకి కొన్నైతే ఉన్నాయి శాంపుల్‌గా 14 స్క్రీన్స్ ఫైర్ బేస్ సంబంధించిన రిలేటెడ్ ఇయన్నీ కూడా. యాక్చువల్‌గా నాకేంటంటే ఇప్పుడు నేను ఏపీఎస్‌లో కాబట్టి అథెంటికేషన్ మనం బ్లాంక్ అనేది తీసుకుందాం. ఓకే. ఎవ్రీథింగ్ ఇట్లానే కీప్ ఇట్. అండ్ నెక్స్ట్ మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ ఫైర్ బేస్ థీమ్ మనం సెటప్ చేయనక్కర్లేదు. ఎందుకంటే మనం వర్క్ చేయట్లేదు కాబట్టి జస్ట్ స్టార్ట్ బిల్డింగ్. ఓకే. అండ్ నాకు ఈ నాబా రేట్ అక్కర్లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ మన యొక్క ప్రాజెక్ట్ గురించి మనం డిస్కషన్ చేసుకుంటే ఇక్కడ నేను ఒక కాలేజ్‌కి ఒక అప్లికేషన్ చేయబోతున్నాను. అదేంటంటే రిలేటెడ్ స్టాఫ్ అనేవాళ్ళు వచ్చి వాళ్ళు ముందు అటెండెన్స్ వాళ్ళ మట్టుకు ఏసుకోవాలి. తర్వాత ఎవ్రీ క్లాస్‌కెళ్ళినప్పుడు కూడా స్టూడెంట్‌కి వాళ్ళకి పిల్లలకి అటెండ్ చేయాలి. ఓకే. ఇక్కడ థింగ్ ఏంటంటే ఇంకొకటి లాజిక్ ఏంటంటే వాళ్ళు ముందు ప్రెజెంట్ వాళ్ళందరికీ వాళ్ళు యేసుకున్న తర్వాతే దెన్ వాళ్ళు అలౌ చేయాలి మనం. ఓకే. అదంతా బ్యాక్ ఎండ్ ఏపీఐస్ మనం ముందు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ముందు మొబైల్ అప్లికేషన్ రిలేటెడ్ ముందు ఫ్రంట్ ఎండ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక దెన్ బ్యాక్ ఎండ్‌కి వెళ్ళిపోదాం. ఓకే. నౌ ఒక లాగిన్ పేజ్ అయితే మనం క్రియేట్ చేసుకుందాం. లాగిన్ అండ్ రిజిస్టర్‌కి. ఓకే. లాగిన్. ఇక్కడ మనకైతే లాగిన్ 1, లాగిన్ 2, లాగిన్ 3 ఇట్లయితే సెషన్స్ వచ్చినాయి. మనకి చూడండి. మనకి ఏదైతే సూటబుల్ అయితే దాన్ని తీసేసుకోండి. ఓకే. ఐ థింక్ సూటబుల్ ఫర్ నాకు ఇది ఫస్ట్ బానే ఉంది. ఓకే. క్లిక్ ఆన్ మై థీమ్. ఓకే. లాగిన్. క్రియేట్ పేజ్. మనం చూసారంటే ఇక్కడ క్రియేట్ అయిపోయింది. మీకు మీ యొక్క లోగో ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ బ్రాండ్ డాట్ ఏఐ అని ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా! దీన్ని ఎడిట్ చేసుకోండి. మీకు కావాల్సిన నేమ్‌తో నేను కాలేజ్ నేమ్ ఇచ్చుకున్నాను. వెల్కమ్ బ్యాక్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే. అండ్ సైన్ అప్ రిలేటెడ్ కూడా నాకు కావాలి. ఇంకొకటి సేమ్ దీన్ని నేను డూప్లికేట్ చేసేస్తాను. డూప్లికేట్ పేజ్. ఓకే. ఇక్కడ చూసారా లాగిన్ కాపీ అని వచ్చింది ఇక్కడ. మనం సైన్ అప్ కింద ఇచ్చేద్దాము. సైన్ అప్. ఓకే. అండ్ విత్ ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా అడిషనల్‌గా మనకు కావాల్సినవి స్టూడెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ మనకు కావాలి కాబట్టి ఈమెయిల్, పాస్వర్డ్ ఇక్కడ ఏంటంటే మనకు హాల్ టికెట్ ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ కూడా మనకు ఎంటర్ చేయాలి కదా! స్టూడెంట్ అయిన అతను. హాల్ టికెట్ కూడా తీసుకుందాం. ఒక టెక్స్ట్ ఫీల్డ్. ఓకే. చూసారా ఇది ఈ రీజియన్‌లో మనకు కావాలి. ఓకే. ఆర్ అదర్‌వైస్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ టెక్స్ట్ ఫీల్డ్ ఎలానో మనకు ఉంది ఇక్కడ ఈమెయిల్ ఇది. దాన్ని జస్ట్ మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుందాం ఈ లెవెల్‌లో. తర్వాత డ్రాగ్ చేసుకుందాం. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ చూడండి ఇక్కడ ఈమెయిల్ వచ్చింది కదా! దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈమెయిల్ నుంచి మనము టెక్స్ట్ ఫార్మాట్‌లో ఇక్కడ తీసుకుందాం. ఓకే. ఇక్కడ మనకి ఎంటర్ చేయాల్సింది హాల్ టికెట్ నంబర్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఆటో ఫిల్ ఇంట్ అని ఉంది. ఇక్కడ మీరు ఈమెయిల్ ఆప్షన్ తీసేసి యూజర్ నేమ్ అండ్ యూ కెన్ పుట్ యూజర్ నేమ్ ఏంటంటే మనకి యూజర్ నేమ్‌లో మనకి ఆల్ఫాబెట్స్ ఉంటాయి, న్యూమరిక్స్ ఉంటాయి అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి హాల్ టికెట్ అనేది దెన్ ఓకే. బట్ ఇప్పుడు ఏంటంటే మనం అది ఈమెయిల్ తర్వాత మనం పాస్వర్డ్‌కి ముందు పెడదాము. ఓకే. చూసారా? ఇట్స్ అలైన్డ్. ఓకే. ఇట్స్ ఎనఫ్. మనకి ఈమెయిల్, హాల్ టికెట్ నంబర్, పాస్వర్డ్ అండ్ వన్ మోర్ థింగ్ మనకి ఇంకోటి కూడా తీసుకుందాం. ఇక్కడ చూసారంటే నేమ్ అనేది సేమ్‌గా ఉంది. ఈమెయిల్ అడ్రెస్ అని ఇక్కడ చూడండి. దీన్ని మనకి హాల్ టికెట్ నంబర్ కదా! హాల్ టికెట్ నంబర్ మనం నేమ్ అనేది ఇచ్చుకుందాం. ఓకే. చూసుకున్నారంటే ఇప్పుడు హాల్ టికెట్ నంబర్‌గా మారిపోయింది మనకి. సేమ్ మనకేంటంటే మొబైల్ నంబర్ కూడా కావాలి. మొబైల్ నంబర్ కూడా మనం ఇచ్చుకుందాం. మొబైల్ నంబర్ కూడా సేమ్ లైక్ మనం చేంజ్ చేసుకుందాం. ఫోన్ నంబర్ అనేది టెలిఫోన్ నంబర్ నేషనల్ టెలిఫోన్ నంబర్, కంట్రీ కోడ్. ఓకేనా? మీకు ఎలా అయితే ఏదైతే ఆప్షన్ కావాలో అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే. దెన్ ఇది కూడా మనం ఏంటంటే ఆఫ్టర్ హాల్ టికెట్ నంబర్ తర్వాత మనం తీసుకుందాం. ఓకే. దెన్ సైన్ అప్. బట్ ఇక్కడ కావాలంటే చూడండి ఇక్కడ సేమ్ ఇక్కడ మనకి ఏమని కావాలి రిచ్ టెక్స్ట్‌లో ఇక్కడ లాగిన్ కావాలి మనకి. లాగిన్ హియర్. ఇక్కడికి ఇచ్చేస్తే లాగిన్‌కి వెళ్ళిపోవాలి కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం యాక్షన్స్ యాడ్ చేసుకోవాలి. సింగిల్ ట్యాప్ ఇక్కడ నావిగేట్ టు మనకి లాగిన్ పేజ్‌కి వెళ్ళిపోవాలి. ఇది సైన్ అప్ పేజ్ కాబట్టి. ఓకే. సేమ్ సైన్ అప్ పేజ్‌కి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ లాగిన్ పేజ్‌కి వచ్చినప్పుడు ఇక్కడ సైన్ అప్ హియర్ ఉంది కదా! సైన్ అప్ హియర్‌లో మనం రిచ్ టెక్స్ట్‌లో అంతే కాకుండా దీన్ని బట్టి చూసుకుంటే మనకేంటంటే ఓకే. దెన్ సైన్ అప్ హియర్ మీద క్లిక్ చేస్తే దెన్ ఓపెన్ వన్ ట్యాప్ అండ్ దెన్ గో టు నావిగేట్ టు సైన్ అప్ పేజ్. ఇక్కడ చూడండి మనకి 7 అనేవి ఆత్ సెటప్ ఇవన్నీ అథెంటికేషన్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే మనం పేజ్ తీసుకున్నాం కదా! ఈ పేజ్‌లో మొత్తం సెటప్ అయ్యి ఉన్నాయి. అథెంటికేషన్స్ ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు. ఓకేనా? సైన్ అప్‌లో ఈ లాగిన్ ఈ సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ యొక్క దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మనకి ఆత్ లాగిన్ అనేది ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా మనం ఇది డిలీట్ యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ఏపీఐకి సంబంధించింది తీసుకోవాలి. ఇక్కడ ఫైర్ బేస్ అథెంటికేషన్ ఉంది. దట్స్ వై మనకి సేమ్ లైక్ సైన్ అప్‌లో కూడా మనకి కాపీ పేస్ట్ చేసాం కాబట్టి ఈ సైన్ అప్‌లో సేమ్ అంతే మనకి యాక్షన్ ఉంటుంది. ఈ యాక్షన్‌ని మనం డిలీట్ చేసుకోవాలి. దెన్ ఇప్పుడు చూస్తున్నారా మనకి అలాంటివి కూడా ఏమీ లేవు. ఓకేనా? ఓకే. మనకి ఇక్కడ ఏంటి ఇక్కడ ఈమెయిల్ ద్వారా అయినా అవ్వాలి. అండ్ మనకి లాగిన్ ఆర్ హాల్ టికెట్ నంబర్ అయినా, మొబైల్ నంబర్ అయినా ఎనీథింగ్. ఓకేనా? కాబట్టి
ఆర్ మొబైల్ నంబర్ ఆర్ హాల్ టికెట్ నెంబర్. ఓకేనా? వీటిలో ఏది ఎంటర్ చేసినా కూడా అతన్ని మనం వెనక బ్యాక్ మనం ఏపీఎస్ రాసేటప్పుడు దీని గురించి లాజిక్స్ చూసుకుందాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇలా. తర్వాత లాగిన్ అయినాక లాగిన్ తర్వాత ఇతను మనం ఎక్కడికి రీడైరెక్ట్ చేయాలో ఒకవేళ ఓకే అయితే అది కూడా హోమ్ పేజ్‌కి వెళ్ళాలి కాబట్టి నావిగేట్ టు హోమ్ పేజ్. ఓకే. ఈ హోమ్ పేజ్‌లో మనకి యూజర్‌కి ఏమేమి కనపడాలి. ఇప్పుడు ప్రెజెంట్ మనం చేస్తున్న గోల్ కూడా స్టాఫ్ రిలేటెడ్. ఓకేనా? దెన్ మనం ఇప్పుడు ఏంటంటే ఒక నావ్ బార్‌ని మనం యాడ్ చేసుకుందాం. ఒక కంటైనర్ ఒకటి తీసుకుందాం. ఈ కంటైనర్ అనేది మనకి అన్ని కూడా పర్సెంటేజెస్‌లో పెట్టుకుందాం. ఎందుకంటే మొబైల్ విడ్త్, స్క్రీన్ హైట్స్ అనేవి సేమ్‌గా ఉండట్లేదు ఇప్పుడు. ఓకేనా? 100% నేను విడ్త్ తీసుకుంటాను. ఆర్ అదర్‌వైజ్ 95% తీసుకోండి. 95% అండ్ ఈ కాలమ్‌ని కాలమ్ అనేది మనకి ఓకే. సెంటర్‌లోనే ఉంది అన్నీ కూడా. ఓకేనా? ఇప్పుడు కూడా ఇది సెంటర్‌లో పెట్టుకుందాం. వై వాట్ అది? ఓకే. సెంటర్‌లోనే ఉంది మన కంటైనర్ అండ్ హైట్ వచ్చేసరికి నేను కూడా ఇది ఒక పర్సెంటేజెస్‌లోనే పెట్టుకుంటాను. చూడండి అది కూడా నేను 10% పెట్టుకుంటాను. 10% ఈస్ వెరీ హై. ఐ థింక్ 5 is enough. 8 8 ఆల్సో వెరీ ఓకే. ఐ కీపింగ్ లైక్ దిస్ అండ్ ఆఫ్టర్ ఐయామ్ అప్లయింగ్ బోర్డర్ ఆల్సో బోర్డర్ అనేది నేను 10 అనేది అప్లై చేస్తాను. ఓకేనా? అండ్ ద ఎంటైర్ బ్యాక్‌గ్రౌండ్ అనేది నేను చూడండి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది నేను వచ్చేసరికి నేను లైట్ కలర్స్ తీసుకుంటాను. లైక్ ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ తీసుకుందాం. దెన్ ప్రెజెంట్ అయితే తర్వాత ఏమన్నా మారుద్దాం అనుకుంటే మారుద్దాం. ఇప్పుడైతే ఇది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను దీని లోపల అయితే ఒక కాలమ్ తీసుకుంటాను. సారీ ఒక రో తీసుకుందాం ఫస్ట్. ఈ రోలో నాకు ఏమేమి ఉండాలంటే ఒక మెనూ ఐటమ్ ఒక మెనూ బటన్ ఉండాలి. ఇంకొకటి వచ్చేసరికి ప్రొఫైల్ ఐకాన్ ఉండాలి. మొత్తం మనకి 2 ఉండాలి. అండ్ మధ్యలో వచ్చేసరికి మన కాలేజీకి సంబంధించిన లోగో అయితే ఉండాలి. మొత్తం ఇక్కడ నేను 3 ఐటమ్స్ తీసుకున్నాను. ఒకటేమో ఐకాన్, ఇంకొకటి వచ్చేసరికి టెక్స్ట్. ఇక్కడ ఉంది మనకి టెక్స్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ప్రొఫైల్ అంటే ఇమేజ్. సర్కిల్ ఇమేజ్ కావాలి. సర్కిల్ ఇమేజ్ కావాలి. ఓకేనా? ఇది రీప్లేస్ చేయడానికి మనకి జరుగుతుంది. ఓకే. ఇది ఖచ్చితంగా ఇంకొక సారీ నేను కంటైనర్ మీద క్లిక్ చేశాను. సర్కిల్ ఇమేజ్ ఓకేనా? అయితే నేను 3 తీసుకున్నాను. ఓకే. ఈ మూడిటికి చూడండి నేను ఇక్కడ రోలో క్లిక్ చేసుకుంటే మీకు మెయిన్ యాక్సెస్ అలైన్ అని ఉంది. నేనైతే దీన్ని తీసుకుంటాను. ఇక్కడ సర్కిల్ ఇమేజ్ వచ్చేసరికి ఇది కూడా పర్సెంటేజెస్‌లో పెట్టుకోండి డయామీటర్ అనేది. ఇక్కడ నేను 5 సెంటీమీటర్స్ 5 తీసుకున్నాను. ఇది మరీ చిన్నగా ఉంది 10 ఇస్తున్నాను. ఓకే. 10 ఈస్ గుడ్. ఓకే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు రో ఇక్కడ చూడండి దీన్ని క్లిక్ చేసుకున్నప్పుడు ప్రాపర్‌గా వచ్చింది. ఓకే. అండ్ ఇప్పుడు ఇదేంటి మనకి ఐకాన్ అనేది ఇది కాదు కదా మనకి మెనూ కదా! మెనూ ఇదే కదా! ఇది కావాలి మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ వచ్చేసరికి మనకి కాలేజ్ నేమ్ ఉండాలి. నేను ఒక కాలేజ్ నేమ్ పెట్టుకుంటాను. అండ్ ఇది టెక్స్ట్ అనేది మనకి నేను 24 ఇచ్చుకుంటున్నాను. అండ్ ఇది బోల్డ్ ఇచ్చుకుంటాను. ఓకే. దెన్ కరెక్ట్. అండ్ ఇక్కడ స్టూడెంట్‌కి వచ్చేసరికి ఇక్కడ నేను కంటైనర్ ఇంకోటి తీసుకుంటున్నాను. ఓకే. ఈ కాలమ్‌లోనే ఇంకో కంటైనర్ తీసుకుంటాను. ఈ కంటైనర్‌లో దానికి ఏమేమి కనపడాలి? ఇప్పుడు ఈ కంటైనర్‌కి సమ్ గ్యాప్ అనేది ఇద్దాం. మనం ఒక కంటైనర్ ఇద్దాం. ఓకే. దెన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి అన్ని పర్సెంటేజెస్ చెప్పాను కదా! ఈ కంటైనర్ ఎంత మనం ఇచ్చామో పర్సెంటేజ్ అదే మ్యాచ్ అన్నిటికి అప్లై చేయండి. బెటర్ రిజల్ట్ అనేది మీకు అపియరెన్స్ అనేది గుడ్‌గా ఉంటుంది 95%. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక క్యాలెండర్‌ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే అన్ని ఈవెంట్స్ అనేవి రావాలి. అలాంటి ఈవెంట్స్ అవి కూడా మనం చూద్దాము. ప్రెజెంట్ క్యాలెండర్ యాడ్ చేసుకుందాం. దీని లోపల మనకి క్యాలెండర్ అనేది ఇలా అయితే మనకి వచ్చేసింది. ఇక్కడ దీనికి హైట్‌కి తగ్గట్టు మనం మ్యాచ్ చేసుకుందాం ఇది. పర్సెంటేజ్ ఇక్కడ 50% ఇద్దాం. ఓకే. ఆర్ అదర్‌వైజ్ ఇక్కడ మనకి క్యాలెండర్‌లోని మనకి వీక్ వైస్ ఉంటుంది. వీక్ వైస్‌ని సెలెక్ట్ చేసుకుంటే మనకి స్పేస్ అనేది ఎక్కువ బాగుండిద్ది మనకి. ఓకే. ఇక్కడ ఇనీషియల్ డేట్ అని ఉంటుంది. ఇనీషియల్ డేట్‌లో మీరు గ్లోబల్ పారామీటర్స్‌లోకి వెళ్తే మీకు కరెంట్ టైమ్ ఉంటుంది. కరెంట్ టైమ్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడే టైమ్ అనేది సెలెక్ట్ అయిపోయి ఆటోమేటిక్‌గా మనకి ఇలా చూపిస్తుంది. ఓకే. ఇక్కడ కంటైనర్‌లో మనం ఏంటంటే ఇది కంటైనర్ సైజ్ అనేది తగ్గిద్దాం. 50% కాదు మనకి ఒక ఐ థింక్ 20% సరిపోద్ది ఎనఫ్ ఐ థింక్. ఓకే. అండ్ బోర్డర్ కూడా అప్లై చేద్దాం దీనికి ఐ థింక్ 8 ఇస్ ఎనఫ్. 10 ఓకే. 10 ఆల్సో ఇస్ గ్రేట్. ఇది క్యాలెండర్ టుడే డేట్ అది కనబడిద్ది. తర్వాత ఈ క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే దాని మీద బేస్ చేసుకొని ఇక్కడ ఆ రోజు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి స్టాఫ్‌కి. అంటే ఇప్పుడు స్టాఫే కదా! ఇప్పుడు వాళ్ళు పలానా డేట్‌ని ఎవరెవరికి వెళ్ళాలి, ఏ క్లాసెస్ చెప్పాలి, నాకు ఏ క్లాసెస్ ఉన్నాయి. సపోజ్ నేను ఒక లెక్చరర్ అనుకుంటే నాకు ఏ క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది ఎట్లా దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళకి మొత్తం రావాలి. ఓకే. ఆ విధంగా మనం ఈ అప్లికేషన్ చేద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ ఏమి ఉండాలి ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మనం ఇంకొక కంటైనర్ తీసుకుందాం. అవి మొత్తం దాంట్లో డిస్ప్లే అయ్యేటట్టు. ఓకేనా. ఈ కంటైనర్‌కి దీనికి మధ్యలో గ్యాప్ ఒక 10 ఇచ్చుకుందాం. అండ్ కమింగ్ టు 95% అండ్ ఆల్సో ఇది మనం ఒక 30% ఇచ్చుకుందాం. ఇప్పుడు ఏంటంటే దీని లోపల ఒక కాలమ్ తీసుకొని ఎందుకంటే నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి. అందుకని నేను కాలమ్ తీసుకుంటాను. మనకు నెంబర్ ఆఫ్ రోస్ లేనప్పుడు ఒక సింగిల్ రోతో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ మన ఫస్ట్ కంటైనర్ ఎలా అయితే మెయింటైన్ చేసామో అలా. ఓకే. ఇక్కడ నాకు మల్టిపుల్ రోస్ ఉన్నాయి కాబట్టి నేను కాలమ్ తీసుకున్నా ఇనిషియల్‌గా. ఓకే. ఫస్ట్ నేను దీంట్లో వచ్చేసరికి ఓకే. నేను ఇక్కడైతే ఇంకొక రో తీసుకున్నాను. ఈ రోలో ఒక టెక్స్ట్ తీసుకుంటాను. టుడే క్లాసెస్ అని. ఓకే. టెక్స్ట్ ఇక్కడ ఈ రోలో వచ్చేసరికి సెంటర్ ఉండాలి నాకు. ఇది సెంటర్ చేయడానికి టెక్స్ట్ అనేది. ఓకేనా. అండ్ కమింగ్ టు టెక్స్ట్‌కి వచ్చేసరికి నేను ఇక్కడ అండ్ ఇక్కడ అనేది కొంచెం నేను దీన్ని అయితే హైలైట్ చేసుకుంటాను. నార్మల్ టెక్స్ట్‌లా కాకుండా నేను 18 పెట్టుకుంటాను. 18 పెట్టుకొని నేను ఇది కూడా
నార్మల్గా ఉండేది మీడియంలో పెట్టుకుంటాను నేను, కొంచెం డార్క్నెస్ వచ్చింది. అండ్ ఈ టెక్స్ట్ అనేది స్టార్టింగ్ అనేది కొంచెం నేను 5 ఇచ్చుకుంటాను, స్టార్ట్ అయ్యేది మనకి. నెక్స్ట్ ఇంకొక రో తీసుకుందాం. ఈ రోలో ఏంటంటే మనకి టూ కేటగిరీస్ ఉంటాయి. ప్రతి ఒక్కటి ఏంటంటే టైమ్ అండ్ క్లాస్. ఓకేనా, లైక్ సపోజ్ నేను అయితే ఐ థింక్ ఇక్కడ నేను 3 తీసుకుందాం, 3 కాలమ్స్ తీసుకున్నాం. ఫస్ట్ కాలమ్ వచ్చేసరికి ఏమో ఏంటి టైమ్. ఓకేనా, జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే బదులు నేను చేసి చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది. నేను ఇక్కడ ఇంకా 3 టెక్స్టులు తీసుకున్నాను. ఇక్కడ 3 టెక్స్టులు కూడా ఫస్ట్ అలైన్ చేద్దాము ప్రాపర్‌గా. ఓకేనా, ఈ 3 టెక్స్ట్‌లో ఫస్ట్ వచ్చేసరికి టైమ్, నెక్స్ట్ వచ్చేసరికి క్లాస్. సపోజ్ లైక్ దట్ ఈస్ బీటెక్ ఫస్ట్ ఇయర్, ట్రిపుల్ ఆర్ఈసీ, సిఎస్సి క్లాసెస్ ఎట్లా ఉంటాయి కదా, అలాంటి క్లాస్ వాళ్ళది ఇయర్. ఇయర్ కూడా మెన్షన్ చేద్దాం అనుకుంటే ఇయర్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, సపోజ్ ఇప్పుడు క్లాస్ అనేది ఇచ్చేస్తున్నా, క్లాస్‌లోనే వాళ్ళు మెన్షన్ చేసుకుంటారు థర్డ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మొత్తం ప్రతి ఒక్కటి కూడా. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సబ్జెక్ట్ అయితే మెన్షన్ చేద్దాము, టైమ్ అండ్ క్లాస్. ఇలా మనం ఏంటంటే ఇప్పుడు ఎన్నైతే ఉంటాయో అలా మనం ప్రతి ఒక్కటి అన్నిటి మనం ఇట్లా ఒక్కొక్కరికి 5 క్లాసెస్ ఉండొచ్చు, కొంతమందికి 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఇట్లా ఒక డేలో మారిపోతూ ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి, మనకి ఒక లిస్ట్, అంటే మనం ఇక్కడ ఒక లిస్ట్ ఐటమ్‌ని క్రియేట్ చేసుకోవాలి యాక్చువల్లీ. ఓకే, అవన్నీ కూడా మనం ఇంకొక కాలమ్ తీసుకొని ఈ కాలమ్‌లో మనం ఇక్కడ ఏంటంటే మనం సేమ్ లైక్ దీని లోపల ఈ రో ఉంది కదా, సేమ్ లైక్ మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ మనం ఈ కాలమ్ లోపల మనం ఇచ్చుకోవాలి. మనం ఈ కాలమ్‌లో ర్యాప్ విత్ మనం ఏంటంటే మనం ఒక లిస్ట్‌తో ర్యాప్ చేసుకోవాలి. ఈ లిస్ట్ ద్వారా మనం ఇట్లా ర్యాప్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఈ కాలమ్ ఒకటి వచ్చింది. ఈ కాలమ్‌లో ఏంటంటే మనం ఒక డేటా సెట్ మనం ఇక్కడ ఇస్తే మనం ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా పాపులేట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నా కాడ ఎలాంటి డేటా సెట్ లేదు కాబట్టి నేను ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేనేం చేయట్లేదు. ఇక్కడ మీకు సేవ్ యాస్ అనుకుంటుంది కదా, ఒక లిస్ట్ లాగా మనకి పాపులేట్ అయ్యిద్ది. అదేంటంటే మనం తర్వాత ఆన్ ది క్లాసెస్‌లో ఏపీఎస్‌ని యూజ్ చేసినప్పుడు ఎట్లా వచ్చేది ఏంటి అనేది మీకు చూద్దాము. ఇప్పుడు డిజైన్ అయితే కంప్లీట్ చేసుకుందాము. ఓకేనా, టుడే క్లాసెస్ కావాల్సింటే ఇక్కడ మనం జస్ట్ ఇట్లా రావట్లేదు. ఓకేనా, ఇలాంటి రూల్స్ అని నెంబర్ ఆఫ్ క్రియేట్ అవుతాయి. యాక్చువల్లీ ఇది రో లెవెల్‌లో చేయాలి. సారీ, నేను కాలమ్ లెవెల్‌లో చేశాను. ఇది రో లెవెల్‌లో చేయాలి మనం. ర్యాప్ విత్ విజిట్ లిస్ట్ వ్యూ. ఓకేనా, ఈ కాలమ్‌లో ఈ కాలమ్ అనేది మనకి ఏంటంటే మనము స్క్రోలబుల్ పెట్టుకుందాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. అందుకని స్క్రోలబుల్ పెట్టుకుందాం. ఒకవేళ అడ్జస్ట్ అయితే దీనిలో అడ్జస్ట్ అయితే అదర్వైజ్ స్క్రోల్ అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లమ్. మనకి ఏంటంటే ఇక్కడ వార్నింగ్స్ కూడా ప్రైమరీ స్క్రోల్ అనేది మనం పెట్టలేదు దీనికి. ప్రైమరీ స్క్రోల్ అనేది మనం పెట్టుకుందాం. ఎందుకంటే ఎక్కువ పెద్దగా అయిపోతున్నాయి, నెంబర్ ఆఫ్ ఎక్కువ అయిపోతాయి, స్క్రీన్ అనేది తగ్గిపోద్ది అందుకని. ఓకేనా, మల్టిపుల్ మనకి స్క్రోల్స్ ఉన్నాయని చూస్తుంది. ఓకేనా, అది కారణం ఇదే. దీనివల్ల దీనికి మనం తీసేసామంటే మనకి ఏం ప్రాబ్లమ్ ఏం ఉండదు. ఓకేనా, ఒకవేళ ఇవన్నీ ఓవర్లాప్ అవుతాయి ఒకవేళ, అప్పుడు మనం ఏంటంటే ఈ హైట్ అనేది పెంచుకోవాల్సి వచ్చింది. ఓకేనా, కానీ మనం ఇప్పుడైతే ప్రెజెంట్ పెట్టుకుందాం అవసరం అయితే. నో ప్రాబ్లమ్, ఇలాంటి వార్నింగ్స్ ఉన్నా కూడా ఏం కాదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ దీని మీద మనం క్లిక్ చేస్తే మనకి ఒక సైడ్ నుంచి ఒక బార్ అయితే మనకి ఒక పాపప్ వచ్చేసేసి పాపప్ మనకి ఏంటంటే మెనూ ఉండాలి మనకి. ఆ మెనూలో మనకి స్టూడెంట్ అటెండెన్స్, లెక్చరర్ అటెండెన్స్ అనేవి ఒక 2 ఉండాలి. అండ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ప్రొఫైల్ యొక్క యూజర్ ప్రొఫైల్ డేటా రావాలి. వీటన్నిటికి కూడా మనకి ఏంటంటే మనకి ఆల్రెడీ కొన్ని ఉంటే ఓకేనా, వాటిని మనం తీసేసుకుందాం బై డిఫాల్ట్‌గా. ఇక్కడ ఫస్ట్ ప్రెజెంట్ మనం ప్రొఫైల్ వెళ్ళిపోతాం. ప్రొఫైల్ అని ఇక్కడ మనం ఇస్తే చాలు. ఇక్కడ ప్రొఫైల్ రిలేటెడ్ చాలా ఉంటాయి మనకి. మనకి ఏ విధంగా కావాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఉంటే మనకి ఏది చూజబుల్ అయితే అది చూజ్ చేసుకోండి. పవర్ యూజర్ ఇస్ మనకి ఏంటంటే ఎడిట్ ప్రొఫైల్, నోటిఫికేషన్ సెట్టింగ్స్, సపోర్ట్, థీమ్ సర్వీస్. మనకి ఇంత పెద్ద ఏమీ అక్కర్లేదు. మనం జస్ట్ ఏంటంటే యాక్టివ్ ఇది కావాలి మనకి. ఇది మనకి కరెక్ట్‌గా సరిపోయిద్ది. ఓకే, ప్రొఫైల్ 5 అనేది ఇది. నేను ప్రొఫైల్ అని పెట్టి మై థీమ్‌కి యాడ్ చేసేసుకుంటాను. ప్రొఫైల్ అని పెట్టుకున్నాను. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ మీద మనకి క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఈ పేజ్‌కి అయితే వన్ ట్యాప్ అండ్ రీడైరెక్ట్ టు ప్రొఫైల్. ఆ ప్రొఫైల్‌కి వెళ్ళిపోవాలి. ఓకేనా, అండ్ ప్రొఫైల్‌లో మనం చూసుకుంటే మనకి ఆడ మనకి ఏంటంటే ఆథ్ సెటప్ అనేది ఉంది. ఆథెంటికేషన్ అది మనం తీసేయాలి. ఆథెంటికేషన్‌కి సంబంధించి అందుకని ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఐ థింక్ ఎక్కడ ఉంది ఏంటి అనేది ఫైండ్ ఔట్ చేయాలి. దీనికి రిలేటెడ్ ఇక్కడ మనకి ఇక్కడ ఈ బటన్స్ ఉన్నాయి కదా, లాగౌట్ ఇక్కడ దీనికి రిలేటెడ్ ఇక్కడ. ఓకే, అండ్ చూడండి ఇక్కడ ఓకే, యాక్షన్స్ పోయి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ ప్రొఫైల్ అనేది యాడ్ చేసుకోవడానికి రావాలి ఇమేజ్. ఓకేనా, ఒక చిన్న స్టాక్ ఫ్లోని మనం దీని మీద మనం యాడ్ చేద్దాము. ర్యాప్ విత్ విజిట్ అండ్ స్టాక్‌ని యాడ్ చేద్దాము దీని లెవెల్‌లో యాడ్ చేసి ఇక్కడ ఏంటంటే మనం ఒక ఐకాన్ యాడ్ చేసుకుందాము. ఓకే, ఈ ఐకాన్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఎక్కడికంటే మనం ఇక్కడికి ర్యాప్ చేసుకుందాం. ఇక్కడ పెట్టుకుందాం. సారీ, ఇదేంటి ఇట్లా అయిపోతుంది. ఎడిట్ సింబల్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను. ఓకే, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ఎడిట్ ప్రొఫైల్ ఇమేజ్ అప్లోడ్ యాక్షన్ రావాలి మనకి. ఓకేనా, అదంతా సెటప్ తర్వాత చేద్దాం. ముందు ప్రొఫైల్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా ఇవన్నీ చేద్దాము. దెన్ మనకి ఏంటంటే ఎడిట్ ప్రొఫైల్ ఇక్కడ ఇది అక్కర్లేదు మనకి. ఎడిట్ ప్రొఫైల్ అనేది ఈ కంటైనర్ అనేది అక్కర్లేదు. అకౌంట్ సెట్టింగ్స్ కూడా అక్కర్లేదు ప్రెజెంట్. సారీ, మనం చేంజెస్ చేసుకుందాం. ఎడిట్ ప్రొఫైల్ ఉంది కదా, ఈ ఎడిట్ ప్రొఫైల్ కాడ అడ్మిన్స్ అప్లికేషన్ పెట్టుకుందాం. సారీ, దీంట్లో ఏం అక్కర్లేదు. అడ్మిన్స్ అప్లికేషన్ అంతా మెనూ నుంచి వచ్చింది. ఇక్కడ జస్ట్ ఏంటంటే ఇవన్నీ తీసేద్దాం. ప్రెజెంట్ అయితే ఇంత అవసరం లేదు. మన రిక్వైర్మెంట్ మనం తర్వాత ఏమన్నా ఫర్దర్‌గా ఏమన్నా ఆలోచించుకుందాం. దీనికి రిలేటెడ్ ప్రెజెంట్ అయితే ఏం లేదు నాకు. నేను జస్ట్ యాక్టివా కాదా అనేది మాత్రం కావాలనుకుంటున్నా. ప్రెజెంట్ యాక్టివ్‌గా అంటే టుడే అటెండెన్స్ లైక్ ఓకేనా. అండ్ ఇక్కడ సారీ, ఇక్కడ ఇది పోయింది. కంట్రోల్ జెడ్ కొట్టేట్టున్నాను. ఓకే,
ఎడిట్